Dear students, we are learning probability chapter, very important chapter and interesting chapter. So అందులో మనం ఒక 4 వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాం. ఒకటి ఇంట్రడక్షన్, కంప్లీట్గా టర్మినాలజీ అన్నీ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఒకటి పర్టికులర్గా టాసింగ్ కాయిన్ని టాస్ చేస్తే మనం 1 కాయిన్ని 2 కాయిన్స్ని 3 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఒక వీడియోలో కంప్లీట్గా డైస్ని రోల్ చేసినప్పుడు డిఫరెంట్ ఈవెంట్స్ని అబ్జర్వ్ చేసాము. నెక్స్ట్ దాని తర్వాత డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి అబ్జర్వ్ చేసాము. సో వాటి గురించిన ఐడియా ఖచ్చితంగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. అవన్నీ చూసిన తర్వాతనే ఈ వీడియోకి రండి, ఓకేనా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 9A కూడా ఫినిష్ చేసుకున్నాం. ఓకే, సో ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకోబోతున్నాం. సో వన్ ఈజ్ క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ అండ్ axiomatic అప్రోచ్ ఆఫ్ ప్రాబబిలిటీ అండ్ అడిషన్ థీరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ. వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా దాదాపు చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది, అడిషన్ థీరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఓకే, సో ఇవన్నీ ఎక్సర్సైజ్ 9B సాల్వ్ చేయాలంటే దీనికి సంబంధించిన టర్మినాలజీ, కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అవన్నీ మనం ఇందులో నేర్చుకోబోతున్నాం. ఓకేనా, రైట్. సో బిఫోర్ గోయింగ్ టు లెర్న్ దీస్ కాన్సెప్ట్స్, మనం ఆల్రెడీ కొన్ని టర్మినాలజీ నేర్చుకున్నాం కదా, వాటిని ఒక 5 minutes రివిజన్ చేసుకుందాం. ఓకేనా, ఏం నేర్చుకున్నాం చూద్దాం. జస్ట్ నేను ఆల్రెడీ మీరు నాలెడ్జ్ ఉంది, జస్ట్ వాటిని ఇక్కడ చెప్తున్నాను అంతే. అబ్జర్వేషన్ అనే పదం విన్నాం కదా. అబ్జర్వేషన్ అంటే ఏంటండి? ఎనీ రికార్డింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిఫర్డ్ యాజ్ అన్ అబ్జర్వేషన్. అంటే ఏదైనా మనం వర్క్ చేసుకుంటే ఏదైనా రికార్డ్ చేసుకుంటున్నాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్జర్వేషన్. మనం ఒకటి ఏదైనా చూసి మనం జస్ట్ నోట్ చేసుకుంటే దట్ రికార్డింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ అబ్జర్వేషన్. దట్స్ ఇట్. ఎక్స్పెరిమెంట్ ఎనీ ప్రాసెస్ దట్ జనరేట్స్ ఏ సెట్ ఆఫ్ డేటా. ఓకే, సో మనం కాయిన్ టాస్ చేసినప్పుడు మనం సెట్ ఆఫ్ డేటా వస్తుంది, హెడ్స్ టైల్స్ ఇలా చేసే ఆ పనిని దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్లో వచ్చే అవుట్పుట్స్ అన్నిటినీ ఒక సెట్లో రికార్డ్ చేసి దట్ ఈస్ కాల్డ్ యాజ్ శాంపుల్ స్పేస్. ఏ సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ ది శాంపుల్ స్పేస్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎస్. అంటే మనం కాయిన్ టాస్ చేసినప్పుడు అందులో ఏమేమి వస్తాయి, మొత్తం ఈవెంట్స్ అన్నిటిని కలిపి అందులో ఒక సెట్లో రాస్తే దాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎస్, శాంపుల్ స్పేస్ అండ్ డినోటెడ్ విత్ ఎస్. ఇందులో ఉన్న శాంపుల్ స్పేస్లో ఉన్న వాటిని ఏమంటాం? ఎలిమెంట్స్ అని, మెంబర్స్ అని, నెక్స్ట్ శాంపుల్ పాయింట్స్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. ఓకే, సో ఇంకా కొంత టర్మినాలజీ కూడా మీకు ఇక్కడ ఇస్తాను. ఓకే, బోర్డును చూసి భయపడకండి, ఇవన్నీ మనం ఆల్రెడీ నేర్చుకున్నవే, మనకి ఇక్కడ అవసరం ఉన్నాయి కాబట్టి ఒక్కసారి గుర్తు చేయడానికి అంతే. ఓకే, రైట్. ఈవెంట్ అంటే ఏంటి? అన్ ఈవెంట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ అవుట్కమ్స్ అండ్ ఇట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ శాంపుల్ స్పేస్. మనం శాంపుల్ స్పేస్ నేర్చుకున్నాం కదా, ఆ శాంపుల్ స్పేస్ యొక్క సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి? 2n. ఓకే, శాంపుల్ స్పేస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే దానికి టోటల్ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి? 2n. మనం ఆల్రెడీ సెట్ థియరీ నేర్చుకున్నాం. ఇంకొక విషయం ఇక్కడ చెప్తున్నాను మీకు, సెట్ థియరీ మనం 10th క్లాస్లో ఏదైతే నేర్చుకున్నామో ఆ సెట్ థియరీ దాదాపు ఇక్కడ మనం ప్రాబబిలిటీలో యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ప్రాబబిలిటీలో చాలా మట్టికి మనం సెట్ థియరీని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఓకే, సో సెట్ థియరీ పైన కూడా మంచి నాలెడ్జ్ ఉండాలి. ఓకే, సో ఒక శాంపుల్ స్పేస్ ఎస్ తీసుకున్నట్టయితే దట్ ఈజ్ ఏ సెట్. సో దానిలో n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దానికి మొత్తం సబ్సెట్స్ ఎన్ని ఉంటాయండి? 2n. సో దోస్ ఆల్ సబ్సెట్స్ ఇంక్లూడింగ్ ఎంప్టీ సెట్ అండ్ ఫుల్ సెట్. అంటే ఫుల్ సెట్ అంటే దట్ శాంపుల్ స్పేస్. సో వీటన్నిటిని, ఈ సెట్స్ అన్నిటిని ఏమంటామంటే మనం, ఈ సబ్సెట్స్ అన్నిటిని ఏమంటామంటే మనం ఈవెంట్స్ అంటాం. ఓకే, ద సెట్ విత్ నో ఎలిమెంట్స్ అంటే ఎంప్టీ సెట్ అండ్ హోల్ శాంపుల్ స్పేస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఈవెంట్. నెక్స్ట్ ఈవెంట్ గురించి అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సెట్స్ని ఎలా డినోట్ చేస్తాం? ఏ ఇంటర్సెక్షన్ బి అని డినోట్ చేస్తాం. మనం 10th క్లాస్లో నేర్చుకున్నాం. ఓకే, సో ఇట్ ఈస్ ద ఈవెంట్ కంటైనింగ్ ఎలిమెంట్స్ దట్ ఆర్ కామన్ టు బోత్ ఏ అండ్ బి. ఏలో బిలో రెండిట్లో కామన్గా ఉండే ఎలిమెంట్స్ని ఏ ఇంటర్సెక్షన్ బితో డినోట్ చేస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్స్ ఏముంటాయి? 2, 3, 2, 4, 6, 8 సో ఆన్. ప్రైమ్ నెంబర్స్ ఏముంటాయి? 2, 3, 5 సో ఆన్. ఆ రెండిట్లలో కామన్గా ఏమైనా ఉన్నాయా? ఉన్నది. ఒకే ఒక ఎలిమెంట్ కామన్ ఉంటుంది, దట్ ఈస్ 2. సో
ఒక సెట్ ఈవెన్ నంబర్స్ని ఒక సెట్లో, ప్రైమ్ నెంబర్స్ని ఒక సెట్లో తీసుకున్నట్లయితే వాటి రెండింటికి ఇంటర్సెక్షన్ ఎవరు, కామన్గా ఉండేది ఎవరు, 2. దట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్సెక్షన్. ఓకే, నెక్స్ట్ డిస్జాయింట్ సెట్స్ అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఆర్ డిస్జాయింట్ అంటే ఏంటి? 2 sets are said to be mutually exclusive or disjoint if they have no common element. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్ సెట్ ఒకటి, ఆడ్ నెంబర్ సెట్ ఒకటి తీసుకున్నట్లయితే ఈవెన్ నెంబర్ సెట్కి ఆడ్ నెంబర్ సెట్కి ఏదైనా కామన్ ఒకటి నాకు చెప్పండి. వీ కెనాట్, చెప్పలేం, ఉండవు అసలు. ఈవెన్ నెంబర్స్ అంటే 2తో డివిజిబుల్ అయ్యేటి, ఆడ్ నెంబర్స్ అంటే 2తో డివిజిబుల్ కానీ. సో కామన్ ఉంటాయా? ఉండవు. సో దోస్ టైప్ ఆఫ్ సెట్స్ ఆర్ కాల్డ్ యాజ్ disjoint sets or mutually exclusive events. Okay, right. So they are having no common element. Next, union of 2 sets ante enti? That is denoted with A union B. A union B to denote chestam. Ante A union B ante ardham enti? A lo unna elements ni, B lo unna elements ni, A B రెండిటిలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని అన్నిటిని కలిపి ఒక సెట్లో రాసినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనియన్ ఆఫ్ 2 sets. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏలో ఈవెన్ నెంబర్స్, బీలో ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, అన్నిటిని కలిపి రాస్తే ఏమైపోతాయి? టోటల్ న్యాచురల్ నెంబర్స్ వస్తాయి అనుకోండి. ఓకే, హోల్ నెక్స్ట్ ఇంకేమైనా కామన్గా రిపీట్ అయింది. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ అన్న అన్నిటిని కలిపి రాసేటప్పుడు 2 రిపీట్ అవుతుంది. రిపీట్ అయింది ఒకటేసారి రాయాలన్నమాట అలా. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనియన్. యూనియన్ గురించి మనం సెట్ థియరీలో నేర్చుకున్నాం. ఓకే, మరి మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ అనే పదం ఏంటి? 2 or more sets are said to be mutually exhaustive if their union is a sample space. ఇక్కడ 2 సెట్లను రాశాను, 2 లేని అంతకంటే ఎక్కువ 3 ఉన్నాయనుకోండి, 3 యూనియన్ చేస్తే మనకి శాంపుల్ స్పేస్ వచ్చిందనుకోండి. ఓకే, దెన్ దోస్ సెట్స్ ఆర్ కాల్డ్ యాజ్ మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ సెట్స్, మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఓకే, రైట్. నెక్స్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపుల్ స్పేస్ వేస్తుంది అనుకోండి, ఈ ఏలో ఎలిమెంట్స్. ఓకే, సో ఏలో ఇందులో శాంపుల్ స్పేస్లో ఏమున్నాయి? 1 2 3 4 ఉన్నాయి. మరి ఏలో ఓన్లీ 1 2 ఉన్నాయి అంటే మిగతా ఎక్కడ ఉంటాయి? 3 4 బయట ఉంటాయి. ఓకేనా? సో ఏ అనే సెట్ 1 2 అయితే ఏ కాంప్లిమెంట్ అంటే ఏ డాష్తో కానీ ఇలా ఏ కాంప్లిమెంట్తో కానీ డినోట్ చేస్తాం, ఏ పైన సి రాస్తాం. ఓకే, దట్ ఈజ్ నథింగ్ బట్ ఎస్ మైనస్ ఏ. ఈ టోటల్ శాంపుల్ స్పేస్లోకి వెళ్ళి ఏని డిలీట్ చేయాలి, చేస్తే ఏం మిగులుతాయి? 3 4 మిగులుతాయి. ఓకే, సో ఎస్లోకి వెళ్ళి ఏలోని తీసేస్తే మనం 3 4 మిగులుతాయి, వాటిని ఏ కాంప్లిమెంట్ అంటాం. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ కాకుండా మిగతా ఎలిమెంట్స్ అన్నిటిని మనం ఏ కాంప్లిమెంట్గా రాస్తాం. ఓకే, సో దట్ ఈస్ డినోటెడ్ విత్ ఏ కాంప్లిమెంట్. ఏ డాష్ కానీ మనం ఇక్కడ ఇంటర్మీడియట్లో మనం టెక్స్ట్ బుక్లో ఏ పైన సి పెట్టి డినోట్ చేశాడు కాంప్లిమెంట్ని సితో. ఓకేనా? సో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అనే పదం యూజ్ చేస్తాం, మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ యూజ్ చేస్తాం, డిస్జాయింట్ అనే టర్మ్ యూజ్ చేస్తాం. ఓకేనా? యూనియన్, ఇంటర్సెక్షన్, ఈవెంట్స్, నెక్స్ట్ కాంప్లిమెంట్స్, ఇవన్నీ పదాలు మనం ఇందులో ఉపయోగించడం జరుగుతుంది. అందుకనే మళ్ళీ ఒక్కసారి మీ ముందు తీసుకొస్తున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ మనం క్లాసికల్ అప్రోచ్ దాని గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ classical approach, classical definition of probability that is given by the famous mathematician Laplace. Okay, so Laplace మనకి క్లాసికల్ డెఫినేషన్, మ్యాథమెటికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ ఇచ్చాడు. మనం 10th నేర్చుకున్నాం. అదే ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ an event is equal to number of favorable outcomes to that event by టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అది నేర్చుకొని చేసాం కూడా కదా. సో దట్ ఈస్ గివెన్ బై ద గ్రేట్ మ్యాథమెటిషియన్ లాప్లాస్. బట్ అందులో కొన్ని కొన్ని మనకి డిమెరిట్స్ ఉన్నాయి. ఏంటి అవి చూద్దాం. ఓకే, రైట్. సో ఫస్ట్ దానికి మన క్లాసికల్ డెఫినేషన్కి ఇవ్వడానికి కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆ అజంప్షన్స్ చెప్తూ అందులో లోటుపాట్లు ఏమున్నాయో కూడా చూద్దాం మనం. ఓకేనా? రైట్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి we now consider only those experiments for which the sample space contains a finite number of elements. ఓకే, సో మనం
లాప్లాస్ గారు ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం మనకి శాంపుల్ స్పేస్లో ఎలాంటి ఎలిమెంట్స్ మాత్రమే మనం ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ మాత్రమే వేస్తున్నాం. సో శాంపుల్ స్పేస్లో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫైనైట్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వచ్చేటి మాత్రమే మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అంటే శాంపుల్ స్పేస్ ఈజ్ ఏ ఫైనైట్. ఓకే, సో ఇక్కడ మనకి డిమెరిట్ ఏంటి ఇందులో, ఒకవేళ శాంపుల్ స్పేస్ ఇన్ఫైనైట్ అయితే న్యాచురల్ నెంబర్ సెట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నేను. ఓకే, సో న్యాచురల్ నెంబర్ సెట్ అంటే అందులో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి అనేది మనకి ఇందులో వేయడం జరగలేదు. ఓకే, దట్ ఈస్ డిమెరిట్. అండ్ ఆఫ్టర్ దట్ ఓకే, నెక్స్ట్ ద లైక్లీహుడ్ ఆఫ్ ది, అంటే ఈ ప్రాబిలిటీ ఇచ్చే ముందు మనకి కొన్ని అజంప్షన్స్ అని చెప్పాను కదా. ద లైక్లీహుడ్ ఆఫ్ ది అక్కరెన్స్ ఆఫ్ అన్ ఈవెంట్ రిజల్టింగ్ ఫ్రమ్ సచ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ బై ఎ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ప్రాబిలిటీస్ రేంజింగ్ ఫ్రమ్ 0 to 1. అంటే మనకి ఒకటి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ వచ్చే ప్రాబిలిటీ, హెడ్కి వచ్చే ప్రాబిలిటీ ఎంత అంటే ఏమని చెప్తాం మనం, 1/2. హెడ్కి ఫేవర్ చేసేటి బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ చేస్తాం. ఇలా మనకి ప్రాబబిలిటీస్ ఏవైతే మనం ఈవెంట్స్ అంటూ ఉంటామో ఆ ఈవెంట్స్ ఏదైతే ఆన్సర్ రాబోతుందో దోస్ ఆర్ రియల్ నెంబర్స్. ఓకే, ఆ రియల్ నెంబర్స్ ఏంటి అంట 0 to 1 వరకు. సో దీన్ని ఇక్కడ ఒక పాయింట్ రాస్తున్నాను, 0 <= ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ని ఈతో డినోట్ చేస్తే, సో ద ప్రాబబిలిటీ ఈజ్ రేంజింగ్ ఫ్రమ్ 0 to 1. అంటే ప్రాబబిలిటీ 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, వాటి మధ్యన ఉన్న రియల్ నంబర్స్, ఆల్ రియల్ నంబర్స్. ఓకే, సో దట్ ఈస్ ద కండిషన్. అండ్ ప్రాబబిలిటీ ఇక్కడ ఇంకొక పాయింట్ డిస్కస్ చేద్దాం. ఒక ప్రాబబిలిటీ 0 అయితే దాన్ని ఏమంటాం, ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. ఇంపాసిబుల్ ఈవెంట్. ఓకే, ఒకవేళ ప్రాబబిలిటీ కనుక 1 అయితే దాన్ని ఏమంటాం, షూర్ ఈవెంట్ ఆర్ సర్టెన్ ఈవెంట్ అంటాం. ఓకే, నెక్స్ట్ to every point in the sample space we assign a probability such that the sum of all probabilities is 1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్కి ఏం ప్రాబిలిటీ వస్తుంది, 1/2. టేల్కి ఏంటిది 1/2. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 2 అయితే ఒక్కొక్క దానికి 1/2 అట్లా ఉంటాయి. డైస్ని రోల్ చేసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్ 6 అయితే ఒక్కొక్కటి రావడానికి 1/6. అంటే మనం ఒకవేళ ఇలా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈక్వల్లీ లైక్లీ ఇది కనుక అయినట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ n కనుక ఉన్నట్లయితే ఒక్కొక్కటి రావడానికి పాసిబిలిటీ ఎంత, 1/n. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనకి కాయిన్ టాస్ చేసినప్పుడు 2 అవుట్కమ్స్ వస్తాయని చెప్పాను, హెడ్ టేల్. హెడ్ మొత్తం ఎన్ని 2, హెడ్ ఒకటి రావడానికి 1/2, టేల్కి 1/2, ఒక్కొక్క దానికి 1/2. అండ్ వీటన్నిటిని సమ్ చేస్తే 1/2 + 1/2 ఏమైపోతుంది, 1. టోటల్ ప్రాబబిలిటీస్ 1 అవుతుంది. ఓకే, టోటల్ ప్రాబబిలిటీ 1. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ టోటల్ ప్రాబబిలిటీస్ 1 అనేది మనకి నెక్స్ట్ చాప్టర్స్లో యూజ్ అవుతుంది, ఇందులో కూడా యూజ్ అవుతుంది. తర్వాత డైస్ని రోల్ చేసినప్పుడు ఏమవుతుంది, 1 2 3 4 5 6 టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్ 6. ఒక్కొక్క దానికి ప్రాబబిలిటీ ఎంత, 1/6. 1 రావడానికి 1/6, 2 రావడానికి 1/6, 3 రావడానికి 1/6, 4 రావడానికి 1/6, 5 రావడానికి 1/6, 6 రావడానికి 1/6. వీటన్నిటిని యాడ్ చేస్తే 6/6. ద టోటల్ సమ్ ప్రాబబిలిటీ ఈస్ 1. ఓకే, సో మనకి పాసిబుల్ అవుట్కమ్స్ n కనుక ఉన్నట్లయితే ఒక్కొక్కటి రావడానికి పాసిబిలిటీ ఏంటిది, 1/n. ఓకే, రైట్. 2 అవుట్కమ్స్ రావడానికి 2/n అలా అన్నమాట. రైట్. Assumption is each of the outcome of S would be equally likely. సో దిస్ ఈజ్ ఆల్సో డిమెరిట్. అంటే మనం దీని ప్రాబబిలిటీ ఫార్ములాస్ని వేటికి మాత్రమే యూజ్ చేయొచ్చు, మన క్లాసికల్ డెఫినేషన్కి సంబంధించి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్కి మాత్రమే అని చెప్పడం జరిగింది. సో ఈక్వల్లీ లైక్లీ కాని వాటికి అనేది మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఇందులో. ఓకే, అంటే ఈ క్లాసికల్ డెఫినేషన్ లాప్లాస్ గారు ఇచ్చిన డెఫినేషన్లో. Now final, this is the definition. If a random experiment results in n exhaustive, mutually exclusive and equally likely events. Okay, so ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్ శాంపుల్ స్పేస్లో n ఎలిమెంట్స్ కనుక ఉన్నట్లయితే అండ్ m ఆఫ్ దెమ్ ఆర్ ఫేవరబుల్ టు ది హ్యాపెనింగ్ ఆఫ్ ఈకి ఫేవర్ చేసే అవుట్కమ్స్ ఎన్ని m కనుక ఉన్నట్లయితే దెన్ probability of occurring E, probability of getting E is equal to denoted with the P of E, which is nothing but number of favorable outcomes for E
by total number of outcomes. అంటే number of elements of E by number of total sample space. సో టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి శాంపుల్ స్పేస్లో? n ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈకి ఫేవర్ చేసేటి ఎన్ని? m. సో ఫేవర్ చేసేటి పైన రాయాలి, కింద టోటల్ రాయాలి. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, న్యూమరేటర్ ఏంటిది? మనం కింద ఏముంటుంది? టోటల్ శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్లో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో అన్ని కింద రాస్తాం. మనం అందులో ఏదైనా సబ్సెట్ని అబ్జర్వ్ చేస్తున్నామంటే అంతే కదా. ఈ అంటే ఏంటి? మనం అబ్జర్వ్ చేసే ఈవెంట్ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సబ్సెట్ అని చెప్పాను ఇంతకు ముందే. సో సబ్సెట్ అంటే ఏముండొచ్చు? అందులో 0 ఎలిమెంట్స్ ఉండొచ్చు, ఫుల్ ఎలిమెంట్స్ ఉండొచ్చు, లేదా వాటి మధ్యన ఉండొచ్చు. అంటే ఫుల్ ఎలిమెంట్స్ అంటే ఎనికి ఈక్వల్ అయినప్పుడు ఏమైపోతుంది? 1 అవుతుంది. ఒకవేళ ఏంటి మనకి దానికి ఫేవర్ చేసిన ఏం లేనప్పుడు 0 అవుతుంది న్యూమరేటర్ బై ఫుల్ ఎలిమెంట్స్. 0 బై సంథింగ్ 0 అవుతుంది. 0 అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఏం ఎలిమెంట్స్ మనకి సపోర్ట్ చేయకపోతే, ఫేవర్ చేయకపోతే అప్పుడు ప్రాబబిలిటీ 0 అవుతుంది. అన్ని ఎలిమెంట్స్ మనకి సపోర్ట్ చేసినాయి అనుకోండి, ఫేవర్ చేసినాయి అనుకోండి, అప్పుడు ప్రాబబిలిటీ 1 అవుతుంది. మిగతా కేసెస్లో ఏమైపోతుంది? 0కి 1కి మధ్యన. అంటే ఇది న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ డినామినేటర్ కదా, m లెస్ దెన్ n అవుతుంది. సో m లెస్ దెన్ n అయిన కేసులో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. దిస్ ప్రాపర్ ఫ్రాక్షన్ lies between 0 and 1. So that's why probability ranging from 0 to 1. Okay, so probability of empty set is 0. అందుకంటే అందులో ఎవరు మనకి కోఆపరేట్ చేయట్లేరు. ప్రాబిలిటీ ఆఫ్ ఫుల్ శాంపుల్ స్పేస్ అంటే n of s బై n of s అవుతుంది 1. ఇక్కడ ఏమవుతుంది? n of pi బై n of s. పైలో ఎలిమెంట్స్ ఎన్ని? 0 బై n విచ్ ఈజ్ నథింగ్ బట్ 0. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఏ ఉన్న బి కనుక మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అయితే పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి అవుతుంది. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి కనుక డిస్జాయింట్ అయినప్పుడు, ఏ ఇంటర్సెక్షన్ బి పై అయితే పి ఆఫ్ ఏ యూనియన్ బి పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి అవుతుంది. పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి అవుతుంది. పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి యూనియన్ డి ఏమవుతుంది? పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి ప్లస్ పి ఆఫ్ డి. ద కండిషన్ ఈస్ దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, మ్యూచువల్లీ డిస్జాయింట్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద information of classical definition of probability which is given by Laplace, and the demerits are this is given for only finite set and this is defined for only equally likely outcomes. Okay na? Next, axiomatic approach to probability given by Kolmogorov. He is a mathematician. అంటే కొంచెం లాప్లాస్ ఇచ్చిన డెఫినేషన్ని కొంచెం సవరించి మనకి ప్రాబబిలిటీ ఫంక్షన్ని డిఫైన్ చేయడం జరిగింది. డిఫైన్ చేసి కింది యాక్సియమ్స్ ఇవ్వడం జరిగింది. యాక్సియం అంటే ఏంటండి? యాక్సియం మనకి 9th కొన్ని టర్మినాలజీ నేర్చుకోవడం జరిగింది ఎలిమెంట్స్ ఆఫ్ జియోమెట్రీలో. యాక్సియం అంటే ఏంటి? లెమ్మా, కరోలరీ, థియరం, హైపోథసిస్, ఇవన్నీ బేసిక్ టర్మినాలజీస్. వీటిని ఖచ్చితంగా వీటి డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో యాక్సియం అంటే ఏంటంటే ఏ ట్రూ స్టేట్మెంట్, ఏ ప్రూవెన్ అంటే ప్రూవ్డ్ అనమాట. ట్రూ స్టేట్మెంట్ విచ్ ఈజ్ హ్యావింగ్ నో ప్రూఫ్. దానికి ప్రూఫ్ అవసరం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు రోజు కనబడుతుంది మనకి. ఓకే, సో అలా మనకి క్లియర్గా అలా కనబడే వాటిని నోన్ రిజల్ట్స్ అనమాట. ట్రూ, వాటిని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. సో ట్రూ రిజల్ట్స్, సో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ యాక్సియమ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ నో ప్రూఫ్. లెట్ S be the sample space of a random experiment X. సో X is a random experiment అనుకుంటున్నాను. దానిలో ఉన్న ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో వచ్చిన అవుట్కమ్స్ అన్నిటినీ ఒక సెట్లో వేస్తే దాన్ని ఏమంటాం? శాంపుల్ స్పేస్ అంటాం. విచ్ ఈజ్ డినోటెడ్ విత్ S విచ్ ఈజ్ ఏ ఫైనైట్. ఇది కూడా ఫైనైట్ అనే ఇవ్వడం జరిగింది. తర్వాత దెన్ ఏ ఫంక్షన్ P, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రాబబిలిటీ ఫంక్షన్. సో ఫంక్షన్ అనగానే మనం ఏంటిది? ఏ ఫంక్షన్ అంటే ఏంటండి? ఫంక్షన్ డెఫినేషన్, ఏ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ ఫ్రమ్ ఏ టు బి. ఓకే, సో ఏలో ఉన్న వాటన్నింటికి మ్యాపింగ్ ఉండాలి. ఇలా కూడా ఉండొచ్చు. ఓకే, సో ఏలో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టొద్దు. ఏలో ఉన్న ఇద్దరి నుంచి బీలో ఒకరికి ఉండొచ్చు. బట్ ఏలో ఒకరి నుంచి 3 నుంచి 2
మ్యాపింగ్ ఉండకూడదు, 3 to B 3 to C ఇలా ఉండకూడదు. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఫంక్షన్. సో హియర్ P ఈజ్ కాల్డ్ యాజ్ ప్రాబబిలిటీ ఫంక్షన్ విచ్ ఈజ్ డిఫైన్డ్ ఫ్రమ్ P of S. P of S is nothing but P of S అంటే పవర్ సెట్ ఆఫ్ S. S అంటే ఏంటి? శాంపుల్ స్పేస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ S అనే శాంపుల్ స్పేస్ 1 2 3 అనుకున్నట్లయితే P of S, P of Sలో ఏముంటాయంటే దీని యొక్క సబ్సెట్స్ అన్ని సబ్సెట్స్ రాసాం కదా మనం సెట్స్ అనే టాపిక్లో నేర్చుకున్నాం. పై సింగిల్టన్ సెట్ 1, సింగిల్టన్ సెట్ 2, సింగిల్టన్ సెట్ 3, తర్వాత 1 2, నెక్స్ట్ 1 3, నెక్స్ట్ 2 3, నెక్స్ట్ 1 2 3 ఇలా సెట్లలో రాస్తే 1 2 3 1 2 3 1 1 3 1 1 2 3 2 1 మొత్తం 8 వస్తాయి. అంటే ఎస్లో శాంపుల్ స్పేస్లో 3 ఎలిమెంట్స్ ఉంటే దాని పవర్ సెట్ ఈజ్ డినోట్ విత్ P of S. P of Sలో ఎన్ని ఉంటాయి? 2 power 3 8 ఎలిమెంట్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ 8 ఎలిమెంట్స్ ఆఫ్ దోస్ ఆర్ ఆల్సో సెట్స్. ఓకేనా? సో అంటే వాటిని ఇక్కడ మనం ఏమంటున్నాం? శాంపుల్ స్పేస్కి సంబంధించిన సబ్సెట్స్ అన్నిటిని ఒక సెట్లో రాస్తే పవర్ సెట్ ఆఫ్ శాంపుల్ స్పేస్ అంటున్నాం. సో ఈ పవర్ సెట్లో అన్నీ ఏముంటాయి? డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి. మనం ఏమైనా రకరకాల ఈవెంట్స్ అనుకుంటాం కదా, ఆ ఈవెంట్స్ అన్నీ అందులో ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ ఈస్. అంటే వాటికి కనుక మనం ప్రాబబిలిటీ ఆఫ్ పై అన్నాం అనుకోండి 0, ప్రాబబిలిటీ ఆఫ్ 1 అంటే 1/3, ప్రాబబిలిటీ ఆఫ్ 2 వచ్చే ప్రాబబిలిటీ అంటే ఎంత? 1/3, 3 వచ్చే ప్రాబబిలిటీ 1/3, 1 2 వచ్చే ప్రాబబిలిటీ 2/3, 1 3 వచ్చే ప్రాబబిలిటీ 2/3, 2 3 వచ్చే ప్రాబబిలిటీ 2/3, 1 2 3 వచ్చే ప్రాబబిలిటీ 1. అంటే దోస్ ఆర్ ఆల్ రియల్ నంబర్స్. ఓకేనా? సో ఒక్కొక్క రియల్ నెంబర్కి మ్యాచ్ చేయబడి ఉంటుంది. రెండు కూడా సేమ్కి. ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ 1 1/3నే, ప్రాబబిలిటీ ఆఫ్ 2 1/3నే, రెండు 1/3కి మ్యాచ్ చేయి ఉండొచ్చు. కానీ ప్రాబబిలిటీ ఆఫ్ 1కే 2 ఆన్సర్ లేవు కదా. రెండింటికి సేమ్ ఆన్సర్ ఉండొచ్చు, బట్ ఒకదానికి 2 డిఫరెంట్ ఆన్సర్లు ఉండకూడదు. అలా పవర్ సెట్ నుంచి రియల్ నెంబర్ సెట్కి ఈ ప్రాబబిలిటీ ఫంక్షన్ డిఫైన్ చేయబడి ఉంది. ఓకేనా? ఎలా? సో మన కోల్మోగోరోవ్ ఏమిచ్చాడు? సో దిస్ ఈజ్ ఏ ప్రాబబిలిటీ ఫంక్షన్ విచ్ మ్యాప్స్ ఫ్రమ్ పవర్ సెట్ ఆఫ్ ఏ శాంపుల్ స్పేస్ టు రియల్ నెంబర్ సెట్. ఓకే, సో విచ్ సాటిస్ఫైస్ ది ఫాలోయింగ్ యాక్సియమ్స్. ఏంటి యాక్సియమ్స్? దట్ ఈస్ మనం అక్కడ అందులో ఏం నేర్చుకున్నాం? ప్రాబబిలిటీ లైస్ బిట్వీన్ 0 and 1 అన్నాం. బట్ ఇక్కడ ఏమంటున్నాడు? ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ రియల్ నెంబర్, నాట్ పాజిటివ్ రియల్ నెంబర్, non-negative real number, where E is an event of this power set. ఈ పవర్ సెట్లో ఉన్న ఈవెంట్ E అట. E belongs to a power set. This axiom is called as axiom of non-negativity. Axiom of non-negativity. తర్వాత probability of sample space S is equal to 1. Probability of sample space is 1 and this is called as axiom of certainty. ఓకే, తర్వాత E1 E2 ఆర్ ఎనీ 2 disjoint సెట్స్. E1 ఇంటర్సెక్షన్ E2 పై కదా, E1 E2. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 1 2 తీసుకున్నాను, 1 వేరే 2 వేరే, వాటికి ఇంటర్సెక్షన్ చేస్తే ఏమొస్తుంది? పై. ఓకే, తీసుకున్నట్లయితే దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ E1 యూనియన్ E2. E1 యూనియన్ E2 అంటే 1, 2 వస్తుంది. వీటి యూనియన్ ఏమవుతుంది? వీటి ఇంటర్సెక్షన్ పై, యూనియన్ ఏమవుతుంది? 1, 2. 1, 2 వచ్చే ప్రాబబిలిటీ ఎంత? 2/3. 1 వచ్చే ప్రాబబిలిటీ ఎంత? 1/3. 2 వచ్చే ప్రాబబిలిటీ 1/3. రెండింటిని యాడ్ చేస్తే 2/3. సో ఒకవేళ కనుక డిస్జాయింట్ సెట్స్ అయితే కండిషన్ ఏంటి? దే ఆర్ డిస్జాయింట్, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. దెన్ P of E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్ టు P of E1 ప్లస్ P of E2గా రాసుకోవచ్చు. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్సియం ఆఫ్ అడిటివిటీ విచ్ ఈజ్ యూజ్ఫుల్. మనం దేనిలో యూజ్ చేసుకుంటామంటే అడిషన్ థియరం యూజ్ చేయడంలో మనం దీన్ని వాడుకోవడం జరుగుతుంది. ఓకే, సో E1 ఇంటర్సెక్షన్ E2 ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, అర్థం కాకపోతే క్లియర్గా చేసుకోండి. E1 అనేది ఒక ఈవెంట్ 1 అనుకుంటున్నాను. E1 వచ్చే ప్రాబబిలిటీ 1/3. E2 అనేది 2 ఎలా తీసుకుంటున్నాను? ఆ రెండింటి ఇంటర్సెక్షన్ పై అయ్యేలా. E2 వచ్చేసి 1/3. నెక్స్ట్ E1 యూనియన్ E2 ఏమైందండి? 1, 2. సో ప్రాబబిలిటీ ఆఫ్ E1 యూనియన్ E2 ఏమవుతుంది? ఇందులో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2/3 అవుతుంది.
ఓకేనా. సో దట్ ఈస్ నథింగ్ బట్ P of E1 plus P of E2. సో P of E1 union E2 is equal P of E1 plus P of E2 ఎప్పుడు అవుతుంది? whenever E1 and E2 are mutually disjoint events అయినప్పుడు. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్సియమ్ ఆఫ్ అడిటివిటీ. దీన్నే కొంచెం ఎక్స్టెండ్ చేశాడు, ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్కి, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్కి కూడా మనం రాసుకోవచ్చు. E1, E2, En so on finitely many pairwise mutually exclusive events. అంటే ఏ రెండింటికి ఇంటర్సెక్షన్ చేసినా కానీ పైయే అలాంటి ఈవెంట్స్ అనమాట E1, E2, En అనేటివి. ఓకేనా. సో వాటన్నిటి యూనియన్ చేస్తే వాటిని ఇలా ఇండివిజువల్గా రాసుకోవచ్చు. P of E1 plus P of E2 plus so on P of En. ఓకే. సో దీన్ని ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. P of union I is equal to 1 to infinity ei is equal to summation I is equal to 1 to infinity P of ei. This is called as axiom of countable additivity. Axiom of countable additivity అని అంటాం, where E1, E2, so on ei are pairwise mutually exclusive events. So these are the important axioms which were given by Kolmogorov with some అంటే కొన్ని ఏవైతే మనం ల్యాప్లాస్లో డిమెరిట్స్ అబ్జర్వ్ చేసామో వాటిని కొంచెం ఓవర్కమ్ చేస్తూ ఇవి ఇవ్వడం జరిగింది. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ని ప్రూవ్ చేసి అడిషన్ థియరం చేద్దాం. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ థియరం. అంటే మనం రిజల్ట్స్లో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లో కావచ్చు, నెక్స్ట్ అడిషన్ థియరం ప్రూవ్ చేయడంలో కావచ్చు, ఇందులో ఉన్న రిజల్ట్స్ మనకి చాలా ఉపయోగపడడం జరుగుతుంది. ఓకేనా. సో ఇవి బేస్డ్ ఆన్ యాక్సియమాటిక్ అప్రోచ్ ఆఫ్ ఇంతకుముందు ఇచ్చాను కదా డెఫినేషన్, ప్రాబబిలిటీ ఫంక్షన్ డెఫినేషన్ ఇచ్చాను కదా. సో అందులో 3 యాక్సియమ్స్ ఉన్నాయి కదా. సో ఆ యాక్సియమ్స్ని యూజ్ చేసుకొని మనం ఇవి ప్రూవ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. చూద్దాం. లెట్ S be a sample space of random experiment X and P be a probability function on P of S, then probability function defined from power set of sample space to real numbers కదా. సో దీస్ ఆర్ ది రిజల్ట్స్. వాటిని ఒక్కొక్కటిగా ప్రూవ్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ రిజల్ట్ ఏంటి? P of pi is equal to 0. P of pi simple. We know that S is a sample space కదా. మనకేమని తెలుసు? S ఇంటర్సెక్షన్ పై is equal to pi and S యూనియన్ పై is equal to S. శాంపుల్ స్పేస్ అంటే ఫుల్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఎంటీ సెట్ అంటే ఏముండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకది తీసుకుందాం, 1 2 3 ఫుల్ శాంపుల్ స్పేస్ అనుకుందాం, ఎంటీ సెట్ ఏం లేవు, దానికి ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి పై వస్తుంది. యూనియన్ చేస్తే ఏమొస్తుంది? ఫుల్ ఎలిమెంట్స్ 1 2 3 అంటే ఏదైనా కానీ ఏ సెట్ కానీ, సెట్ థియరీ అందుకనే సెట్ థియరీ నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నాను. ఓకే. ఎనీ సెట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు పై, ఎనీ సెట్ యూనియన్ ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ దట్ సెట్. ఓకేనా. రైట్. నౌ మనం అందులో ఒక యాక్సియం నేర్చుకున్నాం కదా, యాక్సియం ఆఫ్ అడిటివిటీ. ఓకే. సో దాన్ని ఇక్కడ అప్లై చేస్తున్నాను. దానికి కోసం అది ఎప్పుడు మాత్రమే అప్లై చేయొచ్చు? మనం యాక్సియం ఆఫ్ అడిటివిటీ ఏం నేర్చుకున్నాం? E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు పై అయితే P of E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్ టు P of E1 ప్లస్ P of E2 జస్ట్ వీ హ్యావ్ సీన్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్సియం ఆఫ్ అడిటివిటీ ఫ్రమ్ ది డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ ఫంక్షన్. రైట్. ఓకే. నౌ apply taking probability on both sides. P of S union pi is equal to P of S. So as apply this axiom of additivity, so then we can write it as P of S plus P of pi. P of E1 union E2 is equal to P of E1 plus P of E2 whenever they are disjoint. So as they are disjoint, we can write P of S plus P of pi, which is equal to P of S. So both sides gets cancelled. P of pi is equal to 0.
Okay, so this is the first proof, or simply we can write like this. Probability of pi and enti n of pi by n of s from classical definition. So n of pi lo number of elements 0 by n of s, which is equal to 0. Okay na? So probability of getting pi is equal to n of pi by n of s, 0 by n of s, which is equal to 0, right? So this is the first proof. Next, second one. E complement is the complementary event of E, then prove that P of E complement is equal to 1 minus P of E, which we have used in SSC 10th class standard లో నేర్చుకున్నాం, యూజ్ చేసాం. P of E complement is equal to 1 minus P of E అని నేర్చుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంప్లిమెంట్ అనుకోండి, ఇది ఈ అనే సెట్ అనుకుంటే లోపలిది, ఈ బయట మొత్తం ఏమవుతుంది, ఈ కాంప్లిమెంట్ అవుతుంది కదా. ఈ అనుకుంటే ఈ కాంప్లిమెంట్ అవుతుంది. సో ఈ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ ఈ ఈజ్ ఈక్వల్ టు పై అండ్ ఈ కాంప్లిమెంట్ యూనియన్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఈ అంటే లోపలిది, జాగ్రత్త చూడండి. ఈ కాంప్లిమెంట్ అంటే ఇది బయటిది. సో రెండిటికి మధ్యన ఒక గోడ ఉంది ఇది. ఓకేనా? సో అవి రెండు డిస్జాయింట్. సో ఈ కాంప్లిమెంట్ అంటే ఈలో లేనివి. ఓకే, సో ఇది లోపలిది ఈ, బయటదంతా ఈ కాంప్లిమెంట్ అనుకోండి. సో ఈకి ఈ కాంప్లిమెంట్కి ఇంటర్సెక్షన్లో కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటావా? ఏముండవు. సో ఇంటర్సెక్షన్ పై అండ్ రెండింటిని కలిపితే మనకేంటిది, శాంపుల్ స్పేస్ ఎస్. దట్స్ ఇట్. ఇవి రాయాలి ఫస్ట్. నౌ సేమ్ ఇందాకటి ఆ రూల్ అప్లై చేయండి. ఈ కాంప్లిమెంట్ యూనియన్ ఈ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎస్. సో as E and E complement are disjoint, we can apply axiom of additivity from the definition of probability function. Okay, what is P of S? P of S అంటే మనకు తెలుసు కదా, axiom probability function definition నుంచి P of S ఎంత అండి, 1. P of S 1 కావాలంటే ప్రీవియస్ స్లైడ్లో చూడండి, P of S is equal to 1. So this is the important result. From this, P of E complement can be written as 1 minus P of E. P of E complement is what? 1 minus P of E. Okay na? So second one proved, right? Next, third one, we know that అదే డెఫినేషన్ ఇంతకు ముందు యాక్సియోమాటిక్ అప్రోచ్ ఆఫ్ ప్రాబబిలిటీ అనేది జాగ్రత్తగా, అందులో 3 యాక్సియమ్స్ ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. సో అందులో మనకి ఏమి ఇచ్చాడు, ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అని ఇచ్చాడు. ఓకే, సో ఆల్సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కాంప్లిమెంట్ ఆల్సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ విచ్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎస్, ఈ సబ్సెట్ ఆఫ్ ఎస్, ఈ బిలాంగ్స్ టు ఎస్. So P of E greater than or equal to 0, E complement, P of E complement also greater than or equal to 0. Okay na? So as P of E complement greater than 0, P of E complement ante enti 1 minus P of E greater than or equal to 0. So 1 greater than or equal to దీని అటువైపు పంపిస్తే P of E. సో దీన్ని తిప్పి రాస్తే ఏమవుతుందండి, 0 less than or equal to P of E అవుతుంది కదా. ఓకే, సో దీన్ని తిప్పి రాస్తే P of E less than or equal to 1 అవుతుంది. సో ఈ రెండింటిని కలిపి రాస్తే ఏమవుతుంది, 0 less than or equal to P of E less than or equal to 1. సో ప్రాబబిలిటీ 0 కంటే పెద్దగా ఉంటుంది, 1 కంటే చిన్నగా ఉంటుంది. 0 less than or equal to P of E less than or equal to 1. ఓకే, సో దిస్ ఈజ్ ఫ్రమ్ ద డెఫినేషన్ ప్రాబబిలిటీ ఫంక్షన్. ఇందాకది axiomatic approach of ప్రాబబిలిటీనే ప్రాబబిలిటీ ఫంక్షన్ అంటాం. సో దట్ ప్రాబబిలిటీ ఫంక్షన్ డెఫినేషన్ నుంచి 2 పాజిటివ్, దాని నుంచి ఇక్కడ ఇది రాశాను, దాని నుంచి రెండింటిని మిక్స్ చేస్తే ఇది వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద థర్డ్ ప్రూఫ్. నెక్స్ట్ ఫోర్త్ది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. E1 subset of E2. దిస్ ఈజ్ E2, లోపల E1 ఒకటి ఉందనుకుంటున్నాను. ఓకే, E1 సబ్సెట్ ఆఫ్ E2. దీన్ని ఏమని చదవాలి, సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు అని చదవకూడదు, సబ్సెట్ అని చదవాలి. E1 సబ్సెట్ ఆఫ్ E2
అని చదవాలి. E1 మరి ఇలా ఉంటే ఏమని చదవాలి అని అంటే ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ E2 అని చదవాలి. E1 ఈజ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ E2, E1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ E2 అనాలి. E1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు E2 అనకూడదు. E1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ E2, E1 ఈజ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ E2. ఓకే, సో E1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ E2 ఇక్కడ, దెన్ ఇది ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో ఈ రిజల్ట్ కూడా మనకి నెక్స్ట్ ఎడిషన్ థీరం యూజ్ చేయడంలో ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. గివెన్ ఫోర్త్ వన్, గివెన్ E1 సబ్సెట్ E2. ఓకే, ఇందాకట్లాగా S ఈజ్ ఈక్వల్ టు 1 2 3 తీసుకుంటే E1 ఒక ఈవెంట్ తీసుకుంటున్నాను, దట్ ఈజ్ 1. E2 ఇంకొక ఈవెంట్ 1 2, ఈవెంట్ సబ్సెట్ ఆఫ్ E2 తీసుకుంటున్నాను. ఓకే, నౌ ఈ పెద్ద సెట్ సూపర్ సెట్ E1 సబ్సెట్ E2ని సూపర్ సెట్ అంటాం. E2 ఏదైతే ఉందో E2ని ఎలా రాస్తున్నానంటే E2 మైనస్ E1 యూనియన్ E1 అని రాస్తున్నాను. E2ని ఏం రాస్తున్నాను? E2 మైనస్ E1 యూనియన్ E1. ఓకే, నౌ వాట్ ఈస్ E2 మైనస్ E1? E2 మైనస్ E1 అంటే ఏంటి? 1 2 మైనస్ 1 సెట్స్ నేర్చుకున్నారు కదా. E2 మైనస్ E1 అంటే ఏమొస్తుంది? 2 వస్తుంది. 1 2లోకి వెళ్ళి 1 తీసేస్తే 2 వస్తుంది. నెక్స్ట్ E2 మైనస్ E1 యూనియన్ E1, మళ్ళీ యూనియన్ చేస్తున్నాను, ఏమొస్తుంది? అప్పుడు 2 1 రెండింటికి యూనియన్ చేస్తే ఏమొస్తుంది? 1 2 విచ్ ఈజ్ E2. మరి ఇంటర్సెక్షన్ చేస్తే ఏమొస్తుంది? E2 మైనస్ E1 ఇంటర్సెక్షన్ E1 చేస్తే E2 మైనస్ E1 అంటేనేమో 2, ఇంటర్సెక్షన్ E1 అంటే ఎంత? 1. సో దట్ ఈస్ పై. ఓకేనా? సో E2 ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఇలా రాసుకోవచ్చు. సో అండ్ అబ్జర్వ్ E2 మైనస్ E1 ఇంటర్సెక్షన్ E1 ఈజ్ ఈక్వల్ టు పై. E2లోకి వెళ్ళి E1 పార్ట్ని తీసేస్తున్నాను. ఓకే, E1 పార్ట్ని తీసేస్తున్నాను అంటే ఈ పార్ట్. ఓకే, E2లోకి వెళ్ళి E1 తీసేస్తే ఈ పార్ట్, ఆ పార్ట్కి ఉన్ను E1కి ఇంటర్సెక్షన్ కామన్ ఎలిమెంట్స్ ఉంటాయా? ఉండవు, దట్ ఈస్ పై. ఆ పార్ట్ ఈ పార్ట్ కలిపితే మళ్ళీ మనకి ఏమొస్తుంది? E2 వస్తుంది. ఇవేమో ఎగ్జాంపుల్తో, ఇదేమో వెన్ డయాగ్రామ్తో. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. E2లో E1 ఉంది, E2లోకి వెళ్ళి E1 తీసేస్తే ఈ మిగతా రీజియన్ ఉంటుంది. సో ఆ మిగతా రీజియన్కి ఈ E1కి ఇంటర్సెక్షన్ చేస్తే ఏం కామన్ ఎలిమెంట్స్ ఉండే కాబట్టి పై, యూనియన్ చేస్తే అన్నిటిని కలిపితే E2 వచ్చేస్తుంది. నౌ అగైన్ అప్లై యాక్సియం ఆఫ్ అడిటివిటీ. ఏంటి? రెండు సెట్ల యొక్క ఇంటర్సెక్షన్ పై, రెండు సెట్ల యొక్క యూనియన్ మొత్తం సెట్ అయినప్పుడు ఏం అప్లై చేయొచ్చు? దీనికి బోత్ సైడ్స్ ప్రాబబిలిటీ తీసుకుంటున్నాను. E2 మైనస్ E1 యూనియన్ E1 తీసుకుంటే, సో యాజ్ వాటి యొక్క ఇంటర్సెక్షన్ పై అయింది కాబట్టి రెండు డిస్జాయింట్ సెట్స్ అయితే మనం అడిటివ్ యాక్సియం అప్లై చేయొచ్చు. ఏం రాయొచ్చు దీనికి? P ఆఫ్ E2 మైనస్ E1 ఈ యూనియన్ ప్లేస్లో ప్లస్ పెట్టి రాయొచ్చు, అంతే కదా. P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ పై అయితే P ఆఫ్ E1 ప్లస్ E2 అంటే P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 రాసాము డెఫినేషన్లో, అలా యూనియన్ తీసి ప్లస్ రాసాను. నౌ బ్రింగ్ దిస్ టు లెఫ్ట్ సైడ్, దెన్ యూ విల్ గెట్ P ఆఫ్ E2 మైనస్ E1 ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ E2 మైనస్ P ఆఫ్ E1. దిస్ ఈస్ ఓకే. నెక్స్ట్ దీనికే ఇది ప్రూవ్ చేయమన్నాడు. యాజ్ ప్రాబబిలిటీ డెఫినేషన్ ప్రకారం ప్రాబబిలిటీ ఆఫ్ E2 మైనస్ E1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఫిఫ్త్ వన్, ప్రాబబిలిటీ ఆఫ్ E ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 కదా. probability of E2 minus E1 also greater than or equal 0. So as this is greater than or equal to 0, then automatically P of E2 minus P of E1 greater than or equal 0. Then ఇటువైపు తీసుకొస్తే P of E2 greater than or equal to P of E1. అంతే కదా. P of E2 probability of E2 2/3 అవుతుంది.
2/3 అవుతుంది. ప్రాబిలిటీ ఆఫ్ E1 1/3 అవుతుంది. అంటే ప్రాబిలిటీ ఆఫ్ E2నే ఎక్కువ ఉంటుంది ప్రాబిలిటీ ఆఫ్ E1 కంటే, లేదా రెండు ఈక్వల్ అయితే ఈక్వల్ ఉంటుంది. సో E1 సబ్సెట్ E2 అయినప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ E1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ E2 అవుతుంది. ఎందుకంటే E2లో E1 కంటే కొన్ని ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీని ప్రాబిలిటీనే ఎక్కువ ఉంటుందని అర్థం చేసుకోండి. ఓకేనా? సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ రిజల్ట్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు యూస్ to solve theorems or exercise problems. Okay, remember these results. Okay, next we are going to prove an important theorem, very important theorem. Next, a very important theorem, that is addition theorem on probability. This is very important, are repeated many times in intermediate public examination. ఓకే, సో దీనికి క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే స్టేట్ అండ్ ప్రూవ్ అడిషన్ థియరం ఆన్ ప్రాబబిలిటీ అంటాడు. ఓకే, స్టేట్ అండ్ ప్రూవ్ అడిషన్ థియరం ఆన్ ప్రాబబిలిటీ అంటే స్టేట్మెంట్ ఇవ్వరు, స్టేట్మెంట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా? సో ఇందులో కీ అంటే 7 మార్క్స్ ఎలా డివైడ్ చేయబడి ఉంటాయంటే స్టేట్మెంట్కి 1 మార్క్, సమ్ టైమ్స్ 2 మార్క్స్. ఓకే, నెక్స్ట్ 2 ఫిగర్స్ ఉంటాయి, 2 కేసెస్లో ప్రూవ్ చేస్తాం మనమే. సో ఖచ్చితంగా ఇక్కడ వెన్ డయాగ్రామ్ వేయాలి. ఆ వెన్ డయాగ్రామ్కి కూడా 1 మార్క్ ఉంటుంది, వెన్ డయాగ్రామ్ వేయకపోతే మార్కు పోతుంది. నెక్స్ట్ ప్రూఫ్కి రిమైనింగ్ మార్క్స్ ఉంటాయి. 7 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, చాలా సింపుల్, ఈజీగా ప్రూవ్ చేయొచ్చు, కొంచెం అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అంతే. ఓకేనా? సో ఫస్ట్ వాట్ ఈస్ ద స్టేట్మెంట్? ఇది మనం 10th నేర్చుకున్నాం కదా సెట్స్లో. n ఆఫ్ A యూనియన్ B ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ A ప్లస్ n ఆఫ్ B మైనస్ n ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. సేమ్ అదే లాజిక్, బట్ అలా ప్రూవ్ చేయొచ్చు, కానీ దానికి సమ్టైమ్స్ మార్కులు ఇవ్వవు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రూఫ్నే బై హార్ట్ చేయండి. ఆల్టర్నేట్ మెథడ్ ప్రూఫ్ మనం ఇవ్వకపోవచ్చు. ఓకే, సో హియర్ E1, E2 ఆర్ ఎనీ 2 ఈవెంట్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. E1, E2లో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో ఏవైనా 2 ఈవెంట్స్ అనుకుందాం. అండ్ P ఈజ్ ఏ ప్రాబబిలిటీ ఫంక్షన్. P ఏంటి ఇక్కడ? P ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాబబిలిటీ ఫంక్షన్. దెన్ వీ హ్యావ్ టు ప్రూవ్ దిస్ వన్. P ఆఫ్ E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. ఓకే, రైట్. సో స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. నౌ ప్రూఫ్. ఓకే, సో ప్రూఫ్లో ఫస్ట్ గివెన్ రాయండి. గివెన్ E1, E2 ఆర్ ఎనీ 2 ఈవెంట్స్. క్వశ్చన్లే రాస్తున్నాను. ఓకే, 2 ఈవెంట్స్. P ఈజ్ ఏ ప్రాబబిలిటీ ఫంక్షన్. P ఈజ్ ఏ ప్రాబబిలిటీ ఫంక్షన్. ఓకే, సో గివెన్ స్టేట్మెంట్ రాయాలని మీరు అలవాటు చేసుకున్నారు కదా, ఇచ్చింది రాయండి. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ దిస్ థియరమ్ ఇన్ 2 కేసెస్. సో ఫస్ట్ కేస్ 1. కేస్ 1 ఏమనుకుంటున్నానంటే సపోజ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు పై. అంటే ఇచ్చిన ఈవెంట్స్ డిస్జాయింట్ ఈవెంట్స్ అనుకుంటున్నాను. డిస్జాయింట్ ఈవెంట్స్ అనగానే మనం దానికి రిలేటెడ్ వెన్ డయాగ్రామ్ వేయాలి. శాంపుల్ స్పేస్ 2 ఈవెంట్స్ E1, E2. డిస్జాయింట్ అంటే దూరం ఉండాలి, వాటి కామన్ ఎలిమెంట్స్ ఏముండవు. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ డిస్జాయింట్ ఈవెంట్స్. డిస్జాయింట్ అంటే E1 intersection E2 is equal to pi. There are no common elements in those 2 events. And వాటి యూనియన్ చేస్తే ఏమొస్తుంది? ఎస్, శాంపుల్ స్పేస్ వస్తుంది. ఓకే, సో E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? ఎస్ వస్తుంది, శాంపుల్ స్పేస్ వస్తుంది. ఓకే, నౌ P ఆఫ్ E1 యూనియన్ E2ని ఏం రాయొచ్చండి మనం? P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 ఎక్కడి నుంచి రాయొచ్చు? ఫ్రమ్ వన్ యాక్సియం. P ఈజ్ ఏ ప్రాబబిలిటీ ఫంక్షన్ అన్నాడు కదా, యాక్సియం ఆఫ్ అడిటివిటీ. యాక్సియం ఆఫ్ అడిటివిటీ నుంచి మనం ఏం రాస్తాం? P ఆఫ్ E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2. మరి E1 ఇంటర్సెక్షన్ E2లో ఎలిమెంట్స్ లేవు కాబట్టి
P of E1 intersection E2 ప్రాబబిలిటీ ఏమవుతుంది 0. E1 intersection E2, there are no common elements, therefore what is the probability of E1 intersection E2? That is nothing but probability of pi. Probability of pi is 0. Okay, right. Now E1 union E2 is equal to, yes, P of E1 union E2 is equal to P of E1 plus P of E2. ఈ రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే లేదా ఇది ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తే P of E1 union E2 is equal P of E1 plus P of E2. That is axiom of additivity, just we have seen in previous slides. Okay, now here ఏం లేదు, చిన్నగా ఒక పని చేస్తున్నాను, అది ఆన్సర్ రావడం కోసం. ఇక్కడ మనకి ఏం తక్కువైంది, E1 union E2 is equal P of E1 వచ్చింది, P of E2 వచ్చింది. ఇది లేదు, దాని ప్లేస్లో ఏం చేస్తున్నానంటే జీరోని సబ్ట్రాక్ట్ చేస్తే మన ప్రాబ్లం అవుతుందా మనకి? ఓకే, ఒక కిలో షుగర్ ఉంది, అందులోకి వెళ్ళి 0 kg తీసేసాను, అప్పుడు ఎంత ఉంటుంది? 1 kgనే ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. సో therefore finally P of E1 union E2 is equal to P of E1 plus P of E2 minus what is 0 అంటే ఏం రాసుకోవచ్చు? P of E1 intersection E2. సో కేస్ 1లో రిజల్ట్ ప్రూవ్ అయిపోయింది. ఏం చేయలేదు, సింపుల్. E1 intersection E2 is equal to pi, డిస్జాయింట్ తీసుకున్నాను, నెక్స్ట్ జాయింట్ తీసుకుంటాను. సో P of E1 intersection E2 0 అయింది. బై యూజింగ్ యాక్సియం ఆఫ్ అడిటివిటీ, ఇంటర్సెక్షన్ కనుక పై అయితే ఇలా యాడ్ చేసుకోవచ్చు. P of E1 union E2 is equal P of E1 plus P of E2. ఆన్సర్ రావడం కోసం 0ని సబ్ట్రాక్ట్ చేశాను. వాట్ ఈస్ 0? P of E1 intersection E2. దట్స్ ఇట్. ఓకే, సో ఈ కేసులో ప్రూఫ్ అయిపోయింది. ఓకే, రైట్. నెక్స్ట్ E1 intersection E2 పై కదా, నాట్ ఈక్వల్ టు పై అయినప్పుడు ఎలా? సో నాట్ ఈక్వల్ టు పై అంటే కామన్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నట్టు, దానికి సంబంధించిన వెన్ డయాగ్రామ్. ఇది E1, ఇది E2, ఇది శాంపుల్ స్పేస్, ఇది E1 ఇంటర్సెక్షన్ E2, ఇది E2 మైనస్ E1. ఓకేనా? సో ఓకే, సో ఇక్కడ మెన్షన్ చేయండి ఏ ఏరియా ఎవరిది, ఏ రాజ్యం ఎవరిది రాయాలి. E2లోకి వెళ్ళి E1 తీసేస్తే దిస్ ఈజ్ ద రీజియన్ ఎవరిది? E2 నుంచి E1 తీసేసాను. సో హారిజాంటల్ లైన్స్ది E2 మైనస్ E1కి సంబంధించింది. తర్వాత E1 ఇంటర్సెక్షన్ E2 డాటెడ్ రీజియన్, రైట్. ఓకే, సో సెట్ థియరీ పైన అవగాహన మంచిగా కరెక్ట్గా ఉంటే మనం ఇప్పుడు ఈ ప్రూఫ్ని ఈజీగా చేసేయచ్చు. ఓకే, సో E1 ఇంటర్సెక్షన్ E2 నాట్ ఈక్వల్ టు పై అంటే E1 ఇంటర్సెక్షన్ E2 పై కాదు, ఎంటీ కాదు, కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని తీసుకుంటున్నాను. ఎంటీ ఉన్నప్పుడు ప్రూవ్ చేసిన అయిపోయింది, ఎంటీ కాకపోతే ఏంటో ప్రూవ్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, నౌ టేక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, దట్ ఈస్ P of E1 యూనియన్ E2. ఓకే, సో E1 యూనియన్ E2ని ఏం రాస్తున్నానంటే ఇక్కడ E1 యూనియన్ E2. E1 యూనియన్ E2 అంటే మొత్తం టోటల్ని ఏం రాస్తున్నానంటే E1 యూనియన్ E2 మైనస్ E1 రాయొచ్చు కదా. E1 అంటే ఈ పార్ట్, ఈ పార్ట్, E2 మైనస్ E1 అంటే ఇటు పార్ట్. మంచిగా అబ్జర్వ్ చేయండి. E1 యూనియన్ E2 అంటే మొత్తం పార్ట్లో రాయాలంటే ఇగో E1 అంటే ఈ పార్ట్, మొత్తం పార్ట్ని రాయాలంటే ఫస్ట్ ఏం రాశాను? E1 అంటే ఇది. ఓకే, తర్వాత ఇంకెవరు కావాలి? ఇటు పార్ట్ కవర్ కాలేదు మనకి. E1 కవర్ అయింది, మొత్తం కవర్ కావాలంటే ఇటు పార్ట్ కవర్ కాలేదు. ఆ పార్ట్ ఎవరు? E2 మైనస్ E1. సో
E1 యూనియన్ E2ని ఏం రాయొచ్చు, E1 యూనియన్ E2 మైనస్ E1. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్టెప్. ఇది మనం మర్చిపోతాం కాబట్టి దీనికి 2 సార్లు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, అందుకని స్టార్ మార్క్ పెడుతున్నా, ఈజీగా గుర్తుంటుంది. నౌ టేక్ ప్రాబబిలిటీ ఆన్ బోత్ సైడ్స్. P of E1 union E2 is equal to what? P of E1 union E2 minus E1. సో మరి వీటి ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇది ఈ రెండు డిస్జాయింట్, అది వేరే ఇది వేరే డిస్జాయింట్ కాబట్టి సిన్స్ E1 intersection E2 minus E1 is equal to pi. ఓకేనా? ఈ రెండు డిస్జాయింట్, E1 వేరే E1 పార్ట్ వేరే. చూడండి, E1 ఇటు ముక్క విడదీయండి, అటు ముక్క ఏం మిగిలిపోతుంది? E2 మైనస్ E1. ఆ రెండు వేరు వేరు కాబట్టి వాటికి ఇంటర్సెక్షన్ ఏమైపోతుంది? పై. వాటికి కామన్ ఎలిమెంట్స్ ఏముండవు. ఓకేనా? E2 మైనస్ E1 అంటేనే E2లోకి వెళ్ళి E1 అన్నీ తీసేసిన, E1 అన్నీ తీసేసినప్పుడు ఈ రెండింటి కామన్ ఉంటాయా? ఉండవు. లేదా ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు. ఓకే, సో ఎగ్జాంపుల్ తీసుకుంటే కూడా మీకు అర్థమైపోతుంది. ఇందాక మీకు ఇందాక ప్రాబ్లంలో చెప్పాను, ప్రూఫ్లో E1 ఈజ్ ఈక్వల్ టు 1, E2 ఈజ్ ఈక్వల్ టు 1, 2 తీసుకున్నట్లయితే E1 ఇంటర్సెక్షన్ E2 మైనస్ E1 చేస్తే మనకి పై వస్తుంది. కావాలంటే చేయండి. ఓకే, E1 అంటే 1, E2 మైనస్ E1 అంటే 2, 1 ఇంటర్సెక్షన్ 2 పై అవుతుంది. సో పై అయినప్పుడు బై అడిటివ్ యాక్సియమ్ ఆఫ్ అడిటివిటీ నుంచి ఏం రాయొచ్చు దీన్ని? P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ E1 అని రాయొచ్చు. ఓకే, సిన్స్ యాక్సియమ్ ఆఫ్ అడిటివిటీ నుంచి P ఆఫ్ అదే E1 ఇంటర్సెక్షన్ E2 పై అయితే P ఆఫ్ E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్ P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2. ఇక్కడ E2 ప్లేస్లో ఏముంది? E2 మైనస్ E1 ఉంది, అంతే. అలా రాసుకోవచ్చని మనం యాక్సియమ్ ఆఫ్ అడిటివిటీలో నేర్చుకున్నాం. ఓకేనా? రెండు డిస్జాయింట్ అయితే మధ్యలో యూనియన్ అంటే ప్లస్ పెట్టి రాసుకోవచ్చు సింపుల్గా, అంతే. నౌ నెక్స్ట్ P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ E1 ఏం రాయొచ్చు అంటే, మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూడండి. E2 మైనస్ E1 అంటే మొత్తం E2లోకి వెళ్ళి ఇలా అర్థం కావడానికి తీస్తున్నాను మీకు. మొత్తం E2లోకి వెళ్ళి ఎవరిని తీసేస్తున్నాను? గీ పార్ట్ని తీసేస్తున్నాను. ఎవరు వాళ్ళు? E1 ఇంటర్సెక్షన్ E2. ఓకేనా? E2 మైనస్ E1 అంటే ఎవరు? మొత్తం E2లోకి వెళ్ళి ఎవరిని తీస్తున్నాను? ఈ పార్ట్ రావాలంటే E2లోకి వెళ్ళి ఈ పార్ట్ తీసేస్తున్నాను. ఓకేనా? సో E2 మైనస్ E1 ఈజ్ నథింగ్ బట్ ఏంటి? E2లోకి వెళ్ళి ఎవరిని తీసేస్తున్నాను? E2 మైనస్ E1 ఇంటర్సెక్షన్ E2. ఓకేనా? E2 మైనస్ E1 ఈజ్ నథింగ్ బట్ E2 మైనస్ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ స్టెప్. సో E2 minus E1 is nothing but E2 minus of E1 intersection E2. Okay, now as since this is subset of E2 kada, E1 intersection E2 subset of E2, so therefore previous result lo em raskunnam P of this minus subset kabatti P of E2 minus P of E1 intersection E2 అయితే P of E1 ప్లస్ దీని ఏం రాయొచ్చు? P of E2 మైనస్ P of E1 ఇంటర్సెక్షన్ E2 అని రాయొచ్చు. మనకి ప్రీవియస్ థీరంలో ప్రూవ్ చేశాం కదా, సిన్స్ E1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు E2 అయితే P of E2 మైనస్ E1 కెన్ బి రిటన్ యాజ్ P of E2 మైనస్ P of E1. ఓకే, ఈ రిజల్ట్ని యూజ్ చేసుకొని ఇలా రాయడం జరిగింది. సో దాట్స్ ఇట్.
P of E1 union E2 is equal to P of E1 plus P of E2 minus P of E1 intersection E2. So therefore from case 1 and case 2 result theorem proved. ఓకేనా. సో కేస్ 1లో దే ఆర్ డిస్జాయింట్, కేస్ 2లో నాట్ డిస్జాయింట్ తీసుకొని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఇందులో ఒకటి ఇది రాసుకోవడం ఇంపార్టెంట్, నెక్స్ట్ ఇక్కడ E2 మైనస్ E1 ఇలా రాయడం ఇంపార్టెంట్. వెన్ డయాగ్రామ్ని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మళ్ళొకసారి వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. బాగా ప్రాక్టీస్ చేయండి. సింపుల్ ప్రూఫ్ 7 మార్క్స్ని ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఓకే రైట్. సో దిస్ ఈజ్ ద ప్రూఫ్. నెక్స్ట్ ఓకే, దీన్ని సింపుల్గా ఇంకో విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. థియరటికల్గా జస్ట్ వెన్ డయాగ్రామ్ చూసి అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే ప్రాబబిలిటీ ఆఫ్ E1 యూనియన్ E2. E1 యూనియన్ E2 అంటే మొత్తంలో ప్రాబబిలిటీ ఆఫ్ E1 అని తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇలా ఇది కౌంట్ అవుతుంది. అంటే E1 తీసుకున్నప్పుడు ఎవరు కౌంట్ అయ్యారు, ఒకసారి E1 ఇంటర్సెక్షన్ E2 కౌంట్లోకి వచ్చింది, అంతే కదా. ఈ రీజియన్ కౌంట్లోకి వచ్చింది, ఇక్కడ కౌంట్లోకి వచ్చింది. నెక్స్ట్ P ఆఫ్ E2 అంటే ఇది తీసుకున్నప్పుడు మళ్ళీ దీన్ని కౌంట్లోకి తీసుకోవడం జరిగింది. అంటే E1 ఇంటర్సెక్షన్ E2 అనేది ఒక రీజియన్, దాన్ని యాక్చువల్గా మనం ఒక్కటేసారి కౌంట్లోకి తీసుకోవాలి. కానీ అన్లక్కీగా ఏం తీసుకున్నాం, 2 సార్లు కౌంట్లోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఏం చేయాలి, 2 సార్లు కౌంట్లోకి తీసుకోకూడదు, ఒకటేసారి తీసుకోవాలి. కాబట్టి ఆ రీజియన్ని ఒకసారి సబ్ట్రాక్ట్ చేయాలి. సో దట్ ఈస్ ద యాక్చువల్ పాయింట్. సో P ఆఫ్ E1 యూనియన్ E2 మొత్తం రావాలంటే P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 2 టైమ్స్ ఇది కౌంట్లోకి అయింది కాబట్టి ఒకసారి సబ్ట్రాక్ట్ చేయడం, దట్స్ ఇట్. నెక్స్ట్ ABC ఆర్ ఎనీ 3 ఈవెంట్స్ ఆఫ్ ఏ శాంపుల్ స్పేస్ ఎస్, దెన్ ఇంపార్టెంట్ ఫార్ములా P ఆఫ్ A యూనియన్ B యూనియన్ C ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B ప్లస్ P ఆఫ్ C మైనస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B మైనస్ P ఆఫ్ B ఇంటర్సెక్షన్ C మైనస్ P ఆఫ్ C ఇంటర్సెక్షన్ A ప్లస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C. ఫస్ట్ ఇండివిజువల్గా రాయాలి 3, తర్వాత AB BC AC రాయాలి, ఇంటర్సెక్షన్లు పెట్టి మైనస్లు పెట్టాలి, తర్వాత ప్లస్ పెట్టి 3 ఇంటర్సెక్షన్ రాయాలి ABC. ఓకే, సో దీని అర్థం ఏంటంటే ABC. సో A యూనియన్ B యూనియన్ C అంటే 3 యూనియన్ రావాలంటే ఫస్ట్ P ఆఫ్ A, P ఆఫ్ B, P ఆఫ్ C. సో P ఆఫ్ A, P ఆఫ్ B అన్నప్పుడు ఈ పార్ట్ 2 సార్లు కౌంట్ అయింది కాబట్టి ఒకసారి తీసేసిన. తర్వాత ఈ P ఆఫ్ B, P ఆఫ్ C అన్నప్పుడు ఈ పార్ట్ 2 సార్లు కౌంట్ అయింది కాబట్టి ఒకసారి తీసేసిన. తర్వాత AC ఈ పార్ట్, అదే C ఇంటర్సెక్షన్ ఏ పార్ట్ 2 సార్లు కౌంట్ అయింది కాబట్టి ఒకసారి తీసేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ పార్ట్ 3 టైమ్స్ తీసేసినప్పుడు ఇక్కడ ఈ కామన్ పార్ట్ ఒకటి ఉంటుంది కదా, ఇక్కడ 3 సార్లు తీసేసినప్పుడు అక్కడ హోల్ ఏర్పడుతుంది, అసలు ఏముండదు ఈ పార్ట్. దట్ ఈస్ A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C మూడింటికి కామన్ పార్ట్ 3 సార్లు తీసేయడం వల్ల ఎలిమినేట్ అయిపోతుంది. అందుకని ఒకసారి యాడ్ చేయాలి, దట్ ఈస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ Cని యాడ్ చేయడం. ఓకేనా. సో రిమెంబర్ దట్ ఫార్ములా. సో ఈ వీడియోలో మనం ఇలా చాలా ఇంపార్టెంట్ రిజల్ట్స్ నేర్చుకోవడం జరిగింది. వీటిని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, బాగా స్టడీ చేయండి, బాగా నేర్చుకోండి. ఇవి ఎంసెట్లో కూడా చాలా ఇంపార్టెంట్. సో వీటిని బేస్ చేసుకొని ఉన్న ప్రాబ్లమ్స్ని మనం నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ.